ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 3 రోజుల విచారణలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. తనతో కలిసి పనిచేసిన అధికారుల పేర్లు చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఉపయోగించామని, ఆ సాఫ్ట్వేర్ సాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశామని సంచలన విషయాన్ని బయటపెట్టారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామన్నాడు. విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరనే దానిపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. 4వ రోజు కొనసాగనున్నది ప్రణీత్ రావు విచారణ. ప్రణీత్ రావు దర్యాప్తు టీంలో ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఉన్నారు. కస్టడీ రద్దు చేయాలని హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్ వేశారు. విచారణ అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని పిటిషన్లో ఆరోపించారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ విచారణలో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన ప్రణీత్ రావు తరపున లాయర్ దీనికి సంబంధించి ప్రణీత్ రావు కస్టడీపై కూడా పోలీసుల వివరణ కోరింది హైకోర్టు. హైకోర్టులో వేసిన పిటిషన్లో ప్రణీత్ రావు దర్యాప్తు బృందంపై పలు ఆరోపణలు చేశాడు. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని ఆరోపించారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదన్నాడు. పోలీస్ స్టేషన్లో నిద్రపోవటానికి సరైన సౌకర్యాలు కూడా లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్ రావు కోరాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. 3 రోజుల విచారణలో ఇప్పటికీ కొన్ని విషయాలనైతే రాబట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఈ రోజు ప్రణీత్ రావు విచారణ ఉండబోతుందా? ఉంటే ఎలాంటి అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇటీవల కాలంలో నాంపల్లి కోర్టు ప్రణీత్ రావుకి 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 3 రోజుల పాటు సుదీర్ఘంగా పోలీస్ కస్టడీ తీసుకున్నటువంటి పంజాగుట్ట పోలీసులు అనేక కీలక అంశాలపై ప్రణీత్ రావుని ప్రశ్నించారు. ఈరోజు 4వ రోజు మరొకసారి ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకొని పూర్తిగా విచారించే అవకాశం ఉంది. ఇక ఓవైపు విచారణ కొనసాగుతుంటూనే మరోవైపు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రణీత్ రావు హైకోర్టులో నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. కింది కోర్టు నిబంధనలు సరిగా పాటించలేదు, అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించకుండా అటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. పోలీసులు కూడా కోర్టు నిబంధనలు పాటించకుండా తన ఇష్టానుసారంగా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎలాంటి ఫెసిలిటీస్ అంటే నిద్రపోవడానికి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ పోలీస్ స్టేషన్లు లేవు. బహిరంగ రహస్య ప్రదేశాల్లో విచారిస్తామని చెప్పి బంజారీస్ పోలీస్ స్టేషన్ విచారిస్తున్నారు. అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రమేష్ విచారణకు హాజరు కాకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఇప్పటికే తాను సమాచారం ఇచ్చాను కాబట్టి కస్టడీ మొత్తం కూడా పూర్తిగా కస్టడీ ముగిసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు మరికాసేపులోనే జస్టిస్ రాధారాణి బెంచ్ మరికాసేపులోనే పిటిషన్పై కూడా విచారించే అవకాశం ఉంది. మరోవైపు ప్రణీత్ రావుని 3 రోజుల పాటు విచారించి అనేక కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంలో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని ఉపయోగించాడు. విదేశాల నుంచి కొనుగోలు చేసినట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఉన్నత స్థాయి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా చెప్తున్నారు. కానీ కేవలం ప్రతిపక్ష నేతలతో పాటు రాజకీయ నేతలు, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది బంగారం వ్యాపారులు, ఐపీఎస్ అధికారుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు కూడా ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ఒకవేళ ట్యాప్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇతడిపై టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావుకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అతను మొత్తం కూడా 42 హార్డ్ డిస్క్లను ఏ విధంగా చేశాడు, డిస్టార్జ్ చేసినటువంటి ఆ డిస్క్లు ఎవరు చెప్తే చేశాడు, వీటన్నిటి అంశాలపై మాత్రం ప్రణీత్ రావుని సుదీర్ఘంగా అటు పంజాగుట్ట పోలీసులు బంజారీస్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు 4వ రోజు కూడా మరొకసారి ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఇక మరోవైపు నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కూడా ఈరోజు కోర్టు విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.